ఎన్నో కండిషనర్స్ యూజ్ చేశాను, బట్ నథింగ్ వర్క్డ్ లైక్ దిస్. దిస్ ఈజ్ జస్ట్ మ్యాజిక్ ఇన్ ఎ బాటిల్. యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే దిస్, బట్ దిస్ ఇస్ ట్రూ. ఇది కూడా మేనేజ్ చేయలేని హెయిర్ ఇది మేనేజ్ చేసింది. హలో లవ్లీస్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈరోజు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ కేర్ గురించి. నేను ఏం యూజ్ చేస్తాను, ఈ హెయిర్ ఆయిల్, ఈ షాంపూ, ఈ కండిషనర్ యూజ్ చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో యా, లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈరోజు నేను చూపించే ప్రోడక్ట్స్ అనేవి కన్సిస్టెంట్ కాదు. అంటే నేను సీజన్స్ని బట్టి హెయిర్ ఆయిల్స్ అయినా షాంపూ, కండిషనర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను. మన స్కిన్ ఎలా అయితే సీజన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందో, హెయిర్ టెక్స్చర్ అండ్ హెయిర్ హెల్త్ కూడా అలానే సీజన్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్మర్లో స్వెట్ ఎక్కువ వస్తుంది, సో దానికి మనం క్లారిఫైయింగ్ షాంపూ యూస్ చేయాలి. అండ్ డాండ్రఫ్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి డిఫరెంట్ షాంపూస్ యూస్ చేయాలి. అండ్ అలా సీజన్స్ని బట్టి నేను షాంపూస్ ఆర్ హెయిర్ ఆయిల్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాను. కరెంట్ నేను ఏదైతే వాడుతున్నానో అవి మీతో నేను షేర్ చేసుకుంటాను. సో యా, లెట్స్ స్టార్ట్ విత్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ అవర్ హెయిర్ రొటీన్, విచ్ ఇస్ హెయిర్ ఆయిల్. దిస్ ఇస్ రీసెంట్ డిస్కవరీ. బ్రిలైనర్ అనే ప్రోడక్ట్ నాకు తెలియదు, ఇంతకుముందు నేను అమెజాన్ హాల్లో కూడా చెప్పాను. కరెంట్లీ నేను యూజ్ చేసేది ఇది బ్రిలైర్ రోజ్ మెరీ హెయిర్ ఆయిల్. అండ్ నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రోడక్ట్ నుంచి, బట్ ఇట్ డిడ్ ప్రిటీ వెల్ టు మై హెయిర్, టు బీ ఫ్రాంక్. ఫస్ట్ హెయిర్ వాష్లోనే చాలా స్మూత్ అనిపించింది నా హెయిర్ ఆయిల్. నా హెయిర్ జోక్స్ అపార్ట్, ఫస్ట్ థింగ్ రీసెంట్గా ఇది యూజ్ చేస్తున్నాను నేను కరెంట్లీ, బట్ హెయిర్ అనేది చాలా స్మూత్ అయింది ఫస్ట్ హెయిర్ వాష్లోనే. సో ఓన్లీ 1 time or 2 times యూజ్ చేశాను నేను దీన్ని. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. బట్ ఆ 2 times వాష్లో నేను కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం రిడక్షన్ ఇన్ హెయిర్ ఫాల్ అనేది చూశాను. సో కరెంట్లీ అయితే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ప్రోడక్ట్ మొత్తం అయిపోయేసరికి ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలీదు, ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను కాబట్టి. డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ ఇన్ షార్ట్స్ if this works for me. అండ్ నేను ఇప్పుడు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ బిలో 500 రూపీస్. సో బిగినర్స్ ఆల్సో కెన్ పర్చేస్ దిస్, అందుకే నేను ఈ కేటగిరీ చూస్ చేసుకున్నాను. సో ఎవ్రీ వన్ కెన్ అఫోర్డ్ దిస్ యాజ్ వెల్ యాజ్ దే వర్క్స్ వండర్ ఫర్ యువర్ హెయిర్. ట్రస్ట్ మీ, దే రియలీ వర్క్స్. మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ హెయిర్ కేర్ రొటీన్ ఈజ్ షాంపూ. దిస్ ఈజ్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. వింటర్ సీజన్ స్టార్ట్ అయిందంటే చాలా 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 హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. నాకైతే ఎవ్రీ ఇయర్ అంతే. వింటర్ సీజన్ స్టార్ట్ అవ్వడంతో హెయిర్ అంతా నేల మీదే ఉంటుంది, తల మీద కొంచెం కూడా ఉండదు, అంతా హెయిర్ ఫాల్ అవుతుంది. సో ముందే వింటర్ స్టార్ట్ అవుతుంది అనగానే ముందే ప్రికాషనరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ తీసుకున్నాను. ఇది ఇంటర్నెట్లో కూడా చాలా వైరల్ అయింది. ఐ థాట్ ఎందుకు ఇంత వైరల్ అయింది, హెయిర్ ఫాల్ ఏమన్నా తగ్గుతుందా అని తీసుకున్నాను. అండ్ ఎస్, డెఫినెట్లీ నేనైతే ఒక 3-4 times ఏమో యూజ్ చేశాను. డెఫినెట్లీ నేనైతే హెయిర్ ఫాల్లో రిడక్షన్ చూశాను. సో బ్రిలైర్ రోజ్మెరీ హెయిర్ ఆయిల్తో నేను ఇది పేరప్ చేశాను. ఆ మ్యాజిక్ అనేది ఆ హెయిర్ ఆయిల్లా లేకపోతే దీనిదా తెలియదు, కానీ రెండు టుగెదర్ కలిసి హెయిర్ ఫాల్ అనేది బాగా తగ్గించింది నాకు. డెఫినెట్లీ మస్ట్ ట్రై అనే చెప్తాను. నా హెయిర్ కన్సిస్టెన్సీకి ఇది వర్క్ అయింది, బట్ అందరికీ వర్క్ అవుతుందా అంటే చెప్పలేదు. సో ఏదైనా ప్రోడక్ట్ సరే సూట్ అవుతుందా లేదా మనకి చూడడానికి ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఏ ప్రోడక్ట్ అయినా సరే, స్కిన్ కేర్ అయినా హెయిర్ కేర్ అయినా. సో మీకు కనుక ఒకవేళ డౌట్ ఉంటే మనకి సెట్ అవుతుందా లేదా అని స్మిటెన్లో ట్రయల్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దాన్ని చూసి ఒకసారి యూజ్ చేసి తర్వాత బాగుంది హెయిర్కి అంటేనే మీరు బిగ్ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఊరికి 500 రూపీస్ లోపే కదా అని చెప్పి మనీ వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ట్రై చేసి తర్వాత ఫుల్ సైజ్ ప్రోడక్ట్స్ తీసుకోండి. సారీ, ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను. ఈ షాంపూ అనేది 500, బట్ మనకు ఆల్వేస్ విష్ కేర్ అనేది నైకా ఆర్ అమెజాన్లో సేల్స్లోనే ఉంటుంది. సో బిలో 400 అనేది మనకు వస్తుంది. అండ్ బ్రిలైర్ అనేది బాటిల్ మీద అయితే 600 అని ఉంది, బట్ నేను అమెజాన్లో ఏదో సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్న 200 or 300కి వచ్చింది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వచ్చింది. సో సేల్స్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ టిల్ డేట్. ఇప్పటివరకు ఎన్నో కండిషనర్స్ యూజ్ చేశాను, బట్ నథింగ్ వర్క్డ్ లైక్ దిస్. దిస్ ఈజ్ జస్ట్ మ్యాజిక్ ఇన్ ఏ బాటిల్ అనే చెప్పాలి. దిస్ ఈజ్ ఫ్రమ్ L'Oreal Paris Cream Length. ఐ కెనాట్ సే ఎంత బాగుంది అనేది నేను మాటల్లో అయితే చెప్పలేను. L'Orealలో నేను
వైట్ అండ్ రెడ్ కలర్ వర్షన్ ఉంది కదా, అది ట్రై చేశాను. బట్ దట్ డిడ్ నథింగ్ ఫర్ మై హెయిర్. చాలా ఫ్రిజీగానే అనిపించింది. బట్ దిస్ ఈజ్ అ మ్యాజిక్. ఐల్ కీప్ ఆన్ రీపర్చేసింగ్ దిస్ ఈవెన్ దో నాకు కొత్త కండిషనర్స్ యూస్ చేయాలి అనిపించినా కూడా ఐల్ డెఫినెట్లీ రీచ్ అవుట్ టు దిస్ అగైన్. ఇట్స్ దాట్ గుడ్. అండ్ దిస్ ఈజ్ ప్రైస్డ్ ఫర్ ₹260, below 300 rupees, so definitely you can purchase it. And there is one more favorite hair care product, that is hair mask. Any guesses which is that? I know this is viral product now, everyone likes this product. ఏదైనా గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దట్ ఈస్ హెయిర్ మాస్క్ ఫ్రమ్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్, ఆర్గన్ ఆయిల్ అండ్ లావెండర్ ఫ్లేవర్. దీని గురించి ఎంత 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 చెప్పినా తక్కువే అనమాట. నాకు ఎంత ఫేవరెట్ లారియల్ ప్యారిస్ కండిషనరు, హెయిర్ మాస్క్స్లో దిస్ విల్ బీ మై టాప్ వన్. నా ఇప్పుడు నైకా సేల్ నడుస్తుంది. ఇది 420 రూపీస్కి వస్తుంది. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 600. నైకా సేల్లో మనకి 420కే వస్తుంది. సో డెఫినెట్లీ ఐఎమ్ రీస్టాకింగ్ దట్. అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఒక హెయిర్ వాష్కి వస్తుందేమో, అంతే. మొత్తం అయిపోయింది. అండ్ స్మెల్స్ అమేజింగ్. నేను ఓవర్ హైప్ చేయట్లేదు. డెఫినెట్లీ ఐ మస్ట్ ట్రై ఫర్ ఎవ్రీ ఫ్రిజీ హెయిర్ గర్లీ. కండిషనర్ వాడినా వాడకపోయినా హెయిర్ మాస్క్ అనేది యూస్ చేయండి. కండిషనర్స్ కొంతమందికి పడవు. సో ఇట్స్ బెటర్ టు స్విచ్ టు హెయిర్ మాస్క్ ఎవ్రీ వీక్లీ వన్స్. హెయిర్ మాస్క్ యూస్ చేయండి. ఐఎమ్ షూర్ యూ విల్ సీ ద రిజల్ట్స్ అండ్ యూ విల్ లవ్ ద ప్రోడక్ట్. ఒక్కసారి యూస్ చేసి చూడండి అండ్ యూ విల్ నెవర్ go back to any other conditioner or any other hair mask other than this. And next step is serum. For serums I have two options. One is from L'Oreal Paris, of course everyone is familiar about this, and other is Skin Story, completely opposite to L'Oreal Paris, which is most underrated in the market. I don't think many of the people knows this brand. This is Skin Story. First thing I'll talk about L'Oreal Paris. ఇనీషియల్లీ నాకు ఇది వర్క్ అవ్వలేదు. ఇనీషియల్లీ నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉండేది. బిఫోర్ ఐ వాజ్ యూజింగ్ దిస్ లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ ఆర్గన్ ఆయిల్ మాస్క్. అది యూజ్ చేయకన్నా ముందు నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉండేది. అండ్ L'Oreal Paris ఆల్సో కుడెంట్ మేనేజ్ మై ఫ్రిజ్. ఎట్ దాట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ యూజ్ టు యూజ్ దిస్. యూ డోంట్ బిలీవ్ ఇఫ్ ఐ సే దిస్, బట్ దిస్ ఇస్ ట్రూ. ఇది కూడా మేనేజ్ చేయలేని హెయిర్ ఇది మేనేజ్ చేసింది. So smooth. I mean, it made my hair so smooth. But there's a technique to use this serum, I'll tell you. I can't say anything about this because everyone knows about this, so I'll not waste my time saying about this. I'll not waste your time as well. Yeah, I'll speak about this now. ఇది ఎలా అంటే, హెడ్ బాత్ చేసిన తర్వాత మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోవాలి. I use this technique for this. పర్టికులర్లీ స్కిన్ స్టోరీ సీరమ్కి ఐ యూజ్ దిస్ టెక్నిక్. హెయిర్ మొత్తం కంప్లీట్లీ డ్రై అయిపోయిన తర్వాత ఐ అప్లై దిస్ సీరమ్. నాట్ కొంచెం కూడా వెట్ ఉండకుండా మొత్తం కంప్లీట్లీ డ్రై అయిపోయిన తర్వాత ఐ యూజ్ దిస్ సీరమ్. ఐ పార్టిషన్ మై హెయిర్ అండ్ ఐ యూజ్ దిస్ సీరమ్ బోత్ ద సైడ్స్ అండ్ ఐ టై ఇట్ అప్. రెండు సైడ్స్ కంప్లీట్గా సీరమ్ అప్లై చేసిన తర్వాత నేను టై చేసుకుంటాను హెయిర్ అనేది. మొత్తం రొటేట్ చేసి వెనకాల క్లిప్ పెట్టుకుంటాను. ఒక 30 minutes or 1 hour ఐల్ కీప్ ఇట్ లైక్ దట్. ఇఫ్ ఐ గో ఎనీవేర్ ఒక 30 minutes or 1 hour ముందు నేను ఈ ప్రాసెస్ చేసి అలానే హెయిర్ వదిలేస్తాను. ఆఫ్టర్ 1 hour వెన్ ఐ రిమూవ్ దట్ క్లిప్, యూ క్యాన్ బిలీవ్ మై హెయిర్ విల్ బి సో స్మూత్. ఐల్ నాట్ ఈవెన్ యూజ్ హెయిర్ స్టైలింగ్స్. ఇప్పటి వరకు నేను హెయిర్ స్టైలింగ్స్ యూజ్ చేయాలి. రీసెంట్గా నేను హెయిర్ కట్ చేయించుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఎవర్ హీట్ అనేది నా హెయిర్ మీద అప్లై చేయడం అనేది. ఇప్పటి వరకు నేను అలాంటి హీటింగ్ టూల్స్ యూజ్ చేయలేదు. హెయిర్ని డ్యామేజ్ చేస్తాయనే భయంతో ఇప్పటివరకు యూజ్ చేయలేదు. ఐ స్టార్ట్ యూజింగ్ ఇట్ స్లోలీ. అండ్ ఇప్పుడు కూడా ఇది హీట్ స్టైలింగ్ కాదు, జస్ట్ నార్మల్లీ హెడ్ బాత్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలా ఉంది నా హెయిర్ అనేది. సో దిస్ ఇస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు L'Oreal కండిషనర్ అండ్ హెయిర్ మాస్క్ అండ్ ద స్కిన్ స్టోరీ సీరమ్. ఇప్పటివరకు యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేసి ట్రై చేయండి. డెఫినెట్లీ వర్క్ అవుతుంది. ట్విస్ట్ చేసి రొటేట్ చేసి క్లిప్ పెట్టుకోండి. ఆఫ్టర్ 1 hour రిమూవ్ దట్ అండ్ యూ విల్ సీ ద షైనీ అండ్ స్మూత్ హెయిర్.
enough of raving about this. And did I miss anything? Hair oil, shampoo, conditioner, hair mask and serum. Yeah, these 5 are must in every girl's wardrobe or vanity. So yeah, that's it about my hair care. And ఏదైనా డౌట్స్ ఉంటే you can always comment in the comment section. I'll definitely reply to each and every comment. So that's it for today. Like, share and subscribe to my channel if you like my content, and follow for more such content. Also follow me in the Instagram. I'll link my Instagram ID in the description. So yeah, bye bye.